ప్రధాని మోదీ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఐఏఎఫ్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. పాక్కు ఇండియా సత్తా చూపించారని కొనియాడాడు. ఆపరేషన్ సింధూర్లో ఎదుర్కొన్న పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించారు సిబ్బంది. ఆ తర్వాత ప్రధాని మోదీతో ఫోటోలు దిగారు సైనికులు. भारत माता की भारत माता की भारत माता की माता की भारत माता की అదంపూర్ ఎయిర్ బేస్ విజిట్ పై ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అద్భుతమైన ధైర్యం, నిబద్ధత, భయం లేని సైనికులతో గడపడం అద్భుతమన్నారు. దేశం కోసం వారు చేస్తున్న పోరాటానికి కృతజ్ఞతలన్నారు మోదీ. ప్రధాని మోదీ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఐఏఎఫ్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. పాక్కు ఇండియా సత్తా చూపించారని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్లో ఎదుర్కొన్న పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించారు సిబ్బంది. ఆ తర్వాత ప్రధాని మోదీతో ఫోటోలు దిగారు సైనికులు. भारत माता की भारत माता की भारत माता की అదంపూర్ ఎయిర్ బేస్ విజిట్ పై ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అద్భుతమైన ధైర్యం, నిబద్ధత, భయం లేని సైనికులతో గడపడం అద్భుతమన్నారు. దేశం కోసం వారు చేస్తున్న పోరాటానికి కృతజ్ఞతలన్నారు మోదీ. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ప్రధాని అదంపూర్ ఎయిర్ బేస్ ని సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులతోటి ప్రత్యేకంగా మాట్లాడారు. అందరితో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందితో, ముఖ్యంగా ఫైటర్ జెట్ పైలట్లు ఉన్నారు, మిగతా సిబ్బంది అందరితో కూడా ఉల్లాసంగా గడిపారు. వారిలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపేటువంటి ప్రయత్నం కూడా ప్రధాని చేశారు. చాలా ఉత్సాహంగా పర్యటన అంతా కూడా సాగింది. పర్యటనలో కీలకంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి వ్యవహారం శైలిలో మొత్తంగా ఎంటైర్ ఆపరేషన్లో అనుసరించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన కీలక అధికారులు ప్రధానికి బ్రీఫ్ చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ చేసినటువంటి దాడులను తిప్పికొట్టడంలో అదంపూర్ ఎయిర్ బేస్ చాలా కీలకమైనటువంటి పాత్ర. అక్కడే S-400 సుదర్శన్ చక్ర సిస్టమ్తో పాటు, అంటే డిఫెన్స్ సిస్టమ్తో పాటు మిగ్ ఫైటర్స్ అక్కడే డిప్లాయ్ ఉన్నాయి. అక్కడి నుంచే ఆపరేషన్స్ అన్ని కూడా కొనసాగించాయి. ముఖ్యంగా భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్స్ తోటి దాడి చేసినటువంటి సందర్భంలో కీలకంగా వ్యవహరించిందంతా కూడా S-400 డిఫెన్స్ సిస్టమే. దానికి సంబంధించి గాల్లోనే పాకిస్తాన్ భారత్ లక్ష్యంగా చేసుకొని వాడినటువంటి డ్రోన్లను, మిసైల్ అన్నింటినీ కూడా నేలమట్టం చేసింది. వాటితో పాటు ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోకి వెళ్లి మరి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి ఇష్యూ కూడా అందరికీ తెలిసిందే. వాటన్నింటికి సంబంధించి వీరోచితంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి కమాండోలు వివరించినటువంటి తీరును ప్రధాని అభినందించారు. ఆ సందర్భంలోనే అదంపూర్ పర్యటనకు సంబంధించి ట్వీట్ కూడా చేశారు. ధైర్య సాహసాలతోటి దేశానికి సేవ చేస్తున్నటువంటి సైనికులతోటి కొద్దిసేపు గడపడం నిజంగా అద్భుతమైనటువంటి అనుభూతినిచ్చింది. కీలకంగా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సోల్జర్స్ దేశానికి చేస్తున్నటువంటి సేవ పట్ల అందరూ కూడా కృతజ్ఞతలై ఉండాలంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. నిన్న భారత్ సంబంధించి జాతిని ఉద్దేశించినటువంటి ప్రసంగించినటువంటి సందర్భంలో కూడా ప్రధాని త్రివిధ దళాలు చూపినటువంటి శౌర్య ప్రతిభనంతా కూడా ఆయన కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించినటువంటి ఘనత త్రివిధ దళాలకే ఆయన ఆ ఘనతనంతా కూడా ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇటు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూనే ఉగ్రవాదులకు సహాయం అందిస్తున్నటువంటి వారికి భారత్ ఏంటో, భారత్ ఏం చేయగలుగుతుందో ఒక ఎగ్జాంపుల్ గా ఆపరేషన్ సింధూర్ నిలుస్తుంది. దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్లో భాగంగా చాలా వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ వివరించినటువంటి తీరు పట్ల కావచ్చు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రధాని నిన్నటి వరకు కూడా
త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కావచ్చు, లేకపోతే సిడిఎస్ అనిల్ చౌహాన్, లేకపోతే ఇంటర్నల్ సెక్యూరిటీ, మొత్తంగా ఓవరాల్ అంశాలకు సంబంధించి బార్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ డిప్లాయ్మెంట్స్కి సంబంధించి కూడా అనేక రివ్యూ మీటింగ్స్ని, హై లెవెల్ మీటింగ్స్ని నిర్వహించారు. బట్ ఈరోజు నేరుగా సైనికుల దగ్గరికి వెళ్ళే దానిలో భాగంగానే ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆదంపూర్ ఎయిర్ బేస్ని సందర్శించారు. ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి మరికొన్ని ఎయిర్ బేస్లకు కానీ లేకపోతే ఆర్మీ క్యాంప్స్కి కానీ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు భారతదేశానికి సంబంధించి కీలకంగా ఎవరైనా ఉగ్రదాడులు కనుక పాల్పడినా లేకపోతే భారత్ను కవ్వింపు చర్యలకు పాల్పడినా అది ఖచ్చితంగా యాక్ట్ ఆఫ్ వార్గా భావిస్తామంటూ కూడా ఇప్పటికే భారత్ తెలిపింది. దానిలో భాగంగానే ఆర్మ్డ్ ఫోర్సెస్కు సంబంధించి ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించి నైతిక స్థైర్యాన్ని మరింత పెంపొందించడం, వాటికి సంబంధించి వారిని మరింత ఉల్లాసంగా ఉంచడంలో భాగంగా ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నేరుగా సోల్జర్స్ తోటి మాట్లాడడం కావచ్చు, లేకపోతే వారితో ఇంటరాక్ట్ అవ్వడం, వారి దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడంలో కార్యక్రమంలో భాగంగానే ఈ ఆదంపూర్ పర్యటన మనం చూడాల్సి ఉంటుంది. శ్రవంతి.